الحمد لله رب العالمين وبه نستعين وصلى الله تعالى نبينا محمد وعلى آله وأصحابه أجمعين ومن تبعهم بإحسان إلى يوم الدين أما بعد فأعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم يا أيها الذين آمنوا اتقوا الله حق تقاته ولا تموتن إلا وأنتم مسلمون يا أيها الناس اتقوا ربكم الذي خلقكم من نفس واحدة وخلق منها زوجها وبث منهما رجالا كثيرا ونساء واتقوا الله الذي تساءلون به والأرحام إن الله كان عليكم رقيبا يا أيها الذين آمنوا اتقوا الله وقولوا قولا سديدا يصلح لكم أعمالكم ويغفر لكم ذنوبكم ومن يطع الله ورسوله فقد فاز فوزا عظيما فقد قال الله تبارك وتعالى في الكلام المجيد والفرقان الحميد والعصر إن الإنسان لفي خسر إلا الذين آمنوا وعملوا الصالحات وتواصوا بالحق وتواصوا بالصبر وقال تعالى في موضع آخر فاعلم أنه لا إله إلا الله واستغفر لذنبك رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقه قولي ربي زدني علما اللهم انفعني بما علمتني وعلمني ما ينفعني وزدني علما అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు సర్వలోకాలకు సృష్టికర్త అల్లాహ్ యొక్క నామముతో ఈరోజు ఈ యొక్క క్లాసును ప్రారంభిస్తున్నాను. ప్రియమైన ఆత్మీయ సోదరులారా, పిల్లలారా మరియు స్త్రీలారా, అల్హమ్దులిల్లా అల్లాహ్ దయ మరియు కార్యం వలన ఈరోజు మనం మక్కా మస్జిద్ బిచ్చాల్ అనే ఈ గ్రామంలో 2 రోజుల ధార్మిక శిక్షణ తరగతులు నిర్వహించుకుంటున్నాం. అయితే సోదరులారా, మనం ఎక్కడ చూసినా కూడా ఇస్తిమాలు, జల్సాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఒక పూట కొన్ని గంటలు సమయాన్ని కేటాయించి పెద్ద పెద్ద వక్తలను పిలుచుకొని తద్వారా బహిరంగ సభలో మనం పాల్గొంటున్నాం. కానీ అంతకు మించి ఎక్కువగా ప్రతిఫలం ఉండేటటువంటి ఈ సభ సోదరులారా, ఏ అయితే శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నామో దీని యొక్క లాభం, దీని యొక్క ప్రతిఫలం, దీని నుండి వచ్చే జ్ఞానం, దాని ఉపయోగాలు అనేకం. అది వర్ణించలేనివి. అందుకే సోదరులారా, వచ్చినటువంటి ప్రతి ఒక్కరూ తప్పకుండా ఈ 2 రోజుల సమయాన్ని కేటాయించి కూర్చొని ధార్మిక ఏ అయితే పుస్తకాన్ని నిర్ణయించబడిందో ఆ పుస్తకం గురించి ఏ అయితే అంశాలు మీ ముందు పెట్టబోతున్నామో వాటిని బాగా చక్కగా విని అందులోని ముఖ్యమైన అంశాలను నోట్ చేసుకొని రాసుకొని, పేపర్ పెన్ అందరికీ ఇచ్చారు, రాసుకొని అవి మీ జీవితంలో భాగమయ్యేటట్టు చూడండి సోదరులారా. ఎందుకంటే ఒక చెవితో వినటం, రెండో చెవితో వదిలేయటం, దీనివల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు సోదరులారా. ప్రతి మాట చాలా ముఖ్యమైనది, అవసరమైనది.
ప్రతి విషయం తెలుసుకోవాల్సినది. ఒకవేళ మనం దీనికోసం సమయం కేటాయించకపోతే, ఈ జ్ఞానాన్ని నేర్చుకోకపోతే మన యొక్క ఆరాధన కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దగ్గర స్వీకరించబడవు సోదరులారా. ఆచరణ కన్నా ముందు జ్ఞానం అవసరం. జ్ఞానం లేని ఆచరణ వ్యర్థం. అందుకే సోదరులారా గమనించండి, 2 రోజుల సమయాన్ని కేటాయించండి. తప్పకుండా ప్రతి అంశాన్ని వినండి. అవసరమైన ముఖ్యమైన విషయాలను రాసుకోండి. దాన్ని మీరు నేర్చుకొని మీ యొక్క జీవితాన్ని దానికి ఒక స్థానాన్ని ఇవ్వండి. దాని తర్వాత ఈరోజు మన యొక్క క్లాసులో నాకు ఇచ్చినటువంటి టాపిక్ ఏదంటే అల్లాహ్ పరిచయం, మారిఫతిల్లాహ్. అల్లాహ్ గురించి మీ ముందు కొన్ని విషయాలు చెప్పాలి. ఈ అల్లాహ్ పరిచయం ఏదైతే టాపిక్ ఉందో దీని యొక్క మూలం ఒక పుస్తకం సోదరులారా. మన పాంప్లెట్లో చూసినట్లయితే అక్కడ ఒక పేరు రాసింది, ఉసూలే సలాసా అని. ఆ పుస్తకం 3 సూత్రాలు, మూల సూత్రాలు. ఆ పుస్తకం పేరు సోదరులారా. ఈ పుస్తకాన్ని ఒక పెద్ద ధార్మిక పండితులైన ముహమ్మద్ ఇబ్న్ అబ్దుల్ వహాబ్ గారు రచించారు సోదరులారా, రాయటం జరిగింది. ఆ పుస్తకాన్ని బేస్ చేసి ఈ యొక్క 2 రోజుల క్లాసులు నిర్వహించడం జరుగుతుంది. ఆ పుస్తకంలో 3 సూత్రాలను వివరించడం జరిగింది. ఆ పుస్తకంలో క్లుప్తంగా చెప్పాలంటే 3 సూత్రాలను వివరించడం జరిగింది. మొదటిది అల్లాహ్ పరిచయం, రెండవది ఇస్లాం పరిచయం, మూడవది ప్రవక్త పరిచయం. ఈ 3 గురించి ఈ పుస్తకం ఉంది సోదరులు. ఇన్షాల్లా ఈ 3 అంశాలు మీ ముందు ఈరోజు రేపు ఈ 3 విషయాల్లోని విషయాలు, దానికి సంబంధించిన మాటలు, మాటలకు ఉన్నటువంటి ఆధారాలు మీ ముందు పెట్టడం జరుగుతుంది సోదరులారా. అందుకే అందరూ గమనించండి. మొదటిగా పుస్తకం పేరు రాసుకోండి. 3 సూత్రాలు, ఉసూలే సలాసా అని హెడ్డింగ్ పెట్టుకోండి. ఈ పుస్తకం రాసినటువంటి ఆయన పేరు రాసుకోండి, ముహమ్మద్ ఇబ్న్ అబ్దుల్ వహాబ్ అని. ఆ తర్వాత చెప్పేటటువంటి ప్రతి అంశాన్ని, ప్రతి పాయింట్ని నోట్ చేసుకోవడానికి ప్రయత్నించండి. రాయటం వల్లనే ఈ యొక్క క్లాసు యొక్క ముఖ్య ఉద్దేశం పూర్తి అవుతుంది. లేకపోతే ఏదో విన్నాము, వచ్చాము, విన్నాము, తిన్నాము, వెళ్ళిపోయాము, ఇలా కాదు సోదరులారా. వచ్చిన దానికి ప్రతిఫలం ఉండాలి, పడిన కష్టానికి ప్రతిఫలం ఉండాలి. ప్రతిఫలం లేని కష్టం వ్యర్థమైపోతుంది. ఈ మాటని గ్రహించండి. మొదటి విషయం, మనం 4 విషయాలు నేర్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. అది మన మీద విధి. మొదటి పాయింట్ ఏంటంటే, మన జీవితంలో ప్రతి మానవుడు తన యొక్క జీవితంలో 4 విషయాలను నేర్చుకోవటం విధి. హెడ్డింగ్ సోదరులారా. అందులోని మొదటి విషయం ఏమిటంటే జ్ఞానం. ప్రతి మానవుడు తన యొక్క జీవితంలో మొదటగా నేర్చుకోవాల్సిన విషయం ఏమిటంటే జ్ఞానం, ఇల్మ్. జ్ఞానం లేనిదే దేనికైనా ఉపయోగం ఉండదు సోదరుల. జ్ఞానం ఉంటేనే ఏ మనిషి అయినా దానికి సంబంధించిన పని చేయగలడు. జ్ఞానం లేని పని వ్యర్థం. అందుకే మొదటగా ఏం కావాలంటే జ్ఞానం కావాలి. ఇక్కడికి వచ్చేసి ఒక ముస్లింకి ధార్మిక, మతపరమైన, ధర్మపరమైన
విషయాల మీద అవగాహన ఉండాలి అంటే దానికోసం జ్ఞానం అవసరం సోదరులారా. మనం చేసేటువంటి ఆరాధనలు మనం కరెక్ట్గా చెయ్యాలి అంటే దానికోసం జ్ఞానం అవసరం సోదరులారా. అందుకే ఇమాం బుఖారీ రహిమహుల్లా వారు తమ యొక్క పుస్తకం సహీ బుఖారీ గ్రంథంలో ఒక ప్రస్తావన తీసుకొని వస్తున్నారు, ఒక హెడ్డింగ్ పెడుతున్నారు, అల్ ఇల్ము కబ్ల అల్ అమలి. జ్ఞానం ఆచరణ కన్నా ముందు, ఆచరణ కన్నా ముందు జ్ఞానం ఉండాలి. ఎందుకంటే ఉదాహరణకి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారికి, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఉమ్మిగా, నిశానిగా ఈ భూమి మీద తీసుకురావడం జరిగింది. ప్రవక్త గారు చదివిన వారు కాదు, ఆయనకు చదువు లేదు, నిశానిగానే ఉన్నారు, రాయటం చదవటం రాదు. అలాంటి వ్యక్తికి 40 సంవత్సరాలు వచ్చిన తరువాత అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రవక్తగా ప్రకటించడం జరిగింది. ప్రకటించబడిన తరువాత మొదటగా ఆయన మీద అవతరింపబడినటువంటి వాక్యాలు ఏవి? సూరే అలక్ మొదటి 5 వాక్యాలు. ఈ 5 వాక్యాలలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా జ్ఞానం గురించి వివరిస్తున్నారు. ఇఖ్రా బిస్మి రబ్బికల్లదీ ఖలక్. ఓ ప్రవక్త చదువు, ఆయన నామస్మరణతో ఎవరైతే నిన్ను పుట్టించాడో. అల్లాహు అక్బర్. సృష్టించిన సృష్టికర్త యొక్క నామముతో చదువు. జ్ఞానం గురించి మొదటగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆజ్ఞాపించడం జరిగింది. దీన్ని బట్టి మనకు అర్థం విషయం ఏమిటంటే, ప్రవక్త గారికి ప్రవక్తగా ప్రకటించిన తరువాత నమాజ్ చదువు, రోజా పెట్టు, జకాత్ ఇవ్వు, హజ్ చెయ్యి, ఈ పని చెయ్యి, ఆ పని చెయ్యి, ఇది ఇలా ఉండాలి, అది అలా ఉండాలి అని విషయాలు అవతరింపచేయలేదు. ముందు జ్ఞానాన్ని పెంపొందించుకో, జ్ఞానం ఉండాలి. జ్ఞానం గురించి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అవతరింపజేశాడు. దాన్ని బట్టి మనకు అర్థమయ్యే విషయం ఏమిటంటే, ముందు జ్ఞానం ఉండాలి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సెలవిస్తున్నారు, ఫఅలం అన్నహు లా ఇలాహ ఇల్లల్లాహ్. మీరు తెలుసుకోండి, ఈ విషయం మీరు తెలుసుకోండి, అల్లాహ్ ఒక్కడే, ఆ ఆరాధ్య అల్లాహ్ తప్ప మరొకడు లేడు. ఈ విషయాన్ని మీరు తెలుసుకోండి. తెలుసుకోవటం జ్ఞానానికి సంబంధించినది. ఎలా తెలుసుకుంటాం? జ్ఞానం ఉంటేనే. అల్లాహ్ను గుర్తించాలి అన్నా కూడా, అల్లాహ్ యొక్క పరిచయం కావాలన్నా కూడా, ధర్మం యొక్క పరిచయం కావాలన్నా కూడా, ఏ విషయాన్నైనా తెలుసుకోవాలి, ఆచరించాలన్నా ముందుగా మనం కావాల్సింది జ్ఞానం. ఆ జ్ఞానం కోసం ఇప్పుడు మనం కూర్చున్నాం సోదరులారా. ఇప్పుడు మనం కూర్చున్నటువంటి ఉద్దేశం ఏమిటంటే, జ్ఞానం కోసం. మొదటి విషయం జ్ఞానం. ఆ తర్వాత రెండవ విషయం ఆచరణ, అమల్. రెండవ విషయం, ప్రతి మానవుడు తన యొక్క జీవితంలో ఆచరించవలసినటువంటి విషయం, విధిగా చేయబడినటువంటి విషయం ఏమిటంటే ఆచరణ. జ్ఞానం, రెండవది ఆచరణ. విశ్వసించాము, తెలుసుకున్నాము, జ్ఞానం వచ్చింది. జ్ఞానం వచ్చిన తర్వాత ఆచరణ కూడా ఉండాలి సోదరులారా. అందుకే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ గ్రంథంలో ఎక్కడైతే జ్ఞానం గురించి వివరించాడో, విశ్వాసం గురించి వివరించాడో, దాని తర్వాతే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆచరణ యొక్క ప్రస్తావన తీసుకుని వచ్చారు. ఇన్నల్లదీన ఆమను వ అమిలుస్ సాలిహాతి ఇల్లల్లదీన ఆమను వ అమిలుస్ సాలిహాతి. విశ్వసించిన తరువాత, జ్ఞానం తీసుకున్న తరువాత, ఇస్లాం ధర్మాన్ని నేర్చుకున్న తరువాత మనకు రెండో విషయం ఏమిటంటే, విధిగా చేయబడింది ఆచరణ, అమల్. ఆచరణ మీదే
మానవుడి యొక్క స్వర్గ నరకాలు నిర్ణయించబడుతుంది సోదరులారా. ఎంత ఆచరణ చేశాడు, ఎలా చేశాడు, ఆచరణ ఎలా ఉంది, ఆ బేస్ మీద అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వీడు నరకాగ్నికి వెళ్ళేవాడా స్వర్గానికి వెళ్ళేవాడా అని నిర్ణయిస్తారు. మన యొక్క పరిస్థితిని, మన యొక్క స్థానాన్ని మనకు తెలియజేసేది ఏంటి అంటే ఆచరణ. అందుకే సోదరులారా, మానవుడు తెలుసుకున్నటువంటి ప్రతి విషయం మీద ఆచరణ కంపల్సరీ. ఒక హదీస్ వస్తుంది తిర్మిజీ గ్రంథముది. హజరత్ అబ్దుల్లా ఇబ్న్ మస్ఊద్ రజియల్లాహు తఆలా అన్హు గారి ఉల్లేఖనం వివరిస్తున్నారు. ప్రళయం దినం నాడు 5 ప్రశ్నలు అడగబడుతుంది. ఈ 5 ప్రశ్నలకు ఎవరైతే సరిగ్గా సమాధానం చెప్తారో వారే తమ యొక్క కాళ్ళను ముందుకు జరపగలరు, లేకపోతే వాళ్ళ యొక్క కాళ్ళు అక్కడే స్థిరపడిపోతాయి, ఆ కాళ్ళు కూడా కదలలేవు సోదరులారా. 5 ప్రశ్నలు ఉంటాయి. మొదటిది మీ యొక్క జీవితం గురించి అడగబడుతుంది. ఆ తర్వాత మీ యొక్క యవ్వనం గురించి అడగబడుతుంది. ఆ తర్వాత మీరు ఎక్కడి నుంచి సంపాదించారు అడగబడుతుంది. ఎలా ఖర్చు చేశారు అని అడగబడుతుంది. ఐదవ విషయం అడుగుతుంది, మీరు ఏదైతే నేర్చుకున్నారో, ఏదైతే మీ దగ్గర జ్ఞానం ఉందో దాని మీద మీరు ఎంత ఆచరణ చేశారు. ఆచరణ, మీ యొక్క ఆచరణ ఏంది, మీరు చేసేటువంటి పని ఏంది, ఎంతవరకు చేశారు. నేర్చుకున్నాం, తెలుసుకున్నాం, ధర్మజ్ఞానం వచ్చేసింది. వచ్చిన తర్వాత నువ్వు చేసినటువంటి ఆచరణ ఏంది. నమాజ్ చదువుకోవడం నేర్చుకున్నావు, ఎన్ని పూటలు నమాజ్ చేస్తున్నావు? 5 పూట్ల చేస్తున్నావా? లేకపోతే 1-2 పూటలు చేసి వదిలేస్తున్నావా? రంజాన్ నెల మొత్తం ఉపవాసాలు ఉంటున్నావా? లేకపోతే ముఖమూడిగా 2, 5, 6 కుదిరినప్పుడు రోజాలు ఉంటున్నావా, ఉపవాసాలు ఉంటున్నావా? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తన యొక్క సంపాదన మీకు ఇచ్చాడు, మిమ్మల్ని ధనికుడిని చేశాడు, డబ్బు ఉంది, సంవత్సరంలో ఒకసారి జకాత్ ఇస్తున్నారా? ఏంది ఇచ్చేదని వదిలేస్తున్నారా? తరిగిపోయిందని బాధపడుతున్నారా? సంపాదన ఉంది, ధనికుడివే, హజ్ చేశావా? జీవితంలో ఒకసారి హజ్ చేయడం నీ మీద విధిగా ఉంది కదా, నీ బాధ్యత కదా, నువ్వు చేశావా? ఈ విషయాల గురించి నీ దగ్గర జ్ఞానం ఉంది కదా, దాని మీద ఆచరణ చేశావా? ఆ ఆచరణ కోసం క్వశ్చన్ అడగబడుతుంది. అందుకే రెండవ అంశం ఏమిటంటే జ్ఞానం తర్వాత ఆచరణ ఉండాలి, అమల్. ఆ తర్వాత మూడవ విషయం దావత్. మూడవ విషయం దావత్. నువ్వు తెలుసుకున్నావు, అర్థమైపోయింది, నీకు ఆచరణ కూడా చేస్తున్నావు, అన్ని విషయాలు కూడా చక్కగానే అమలు చేస్తున్నావు. ఈ విషయాల గురించి నువ్వు తన దాకే ఉంచుకున్నావా? ఇతరులు కూడా చెప్పావా? ఇతరులు కూడా చేరవేయాలి, దావత్ పని చెయ్యాలి. నీకు తెలిసినటువంటి సత్య మార్గాన్ని ఇతరులు కూడా తెలియచేయాలి. ఇది మూడో విషయం. ప్రతి మానవుడు తప్పకుండా విధిగా నేర్చుకోవాల్సిన మూడవ విషయం ఏమిటంటే దావత్, ఇతరులకు చెప్పడం. ఈ యొక్క మాట మీద సోదరులారా, ఈరోజు మన అందరం ఇక్కడ రావటం, కూర్చోవటం, మీ ముందు ఈ అంశాల గురించి ప్రస్తావించడం, దీని యొక్క జ్ఞానాన్ని మీకు ఇవ్వటం, ఇదే దావత్. ఇదే దావత్, ఇదే మీకు తెలుపబడుతుంది. ఈ దావత్ మీ మీద కూడా విధిగా చేయబడుతుంది. బల్లిగు అన్నీ వలౌ ఆయా. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, ధర్మ జ్ఞానం మీకు ఒక వాక్యమైన తెలిసినట్లయితే అది మీరు ఇతరులకు చేరవేయండి. నువ్వు నమాజీ అయిపోయావు, నమాజ్ చదువుతున్నావు, ఈ నమాజ్
ఏదైతే నువ్వు ఆచరిస్తున్నావో ఇతరులకు కూడా ఆ మాటని ప్రస్తావించావా? ఇతరులు కూడా నమాజీగా తీసుకొని వచ్చావా? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అడుగుతాడు సోదరులారా. దావత్ పని చేయడం, దీని యొక్క ప్రతిఫలం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు వివరిస్తున్నారు. ఎవరైతే సన్మార్గాన్ని ఎంచుకుంటాడో, ఒక మంచి పని చేస్తాడో, ఆ మంచి పని యొక్క ప్రతిఫలం అతడికి దొరుకుతుంది. అదేవిధంగా అతను ఇతరులు కూడా ఆ మంచి కార్యాన్ని నేర్పుతాడో, అతని చేత ఆచరణ చేయిస్తాడో, అతడికి ఆచరణ చేసినట్లయితే ఆ ఆచరణ మీద వాడికి ఎంతైతే ప్రతిఫలం దొరుకుతుందో అంతే పుణ్యం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మీ యొక్క ఖాతాలో కూడా జమ చేస్తాడు. ఎందుకని? దావత్ పని చేశారు, మీరు నేర్చుకున్నారు, మీరు ఆచరిస్తున్నారు, ఇతరులు కూడా చెప్పారు, వారు కూడా ఆచరిస్తున్నారు. వారు ఆచరించడం వలన ఆ యొక్క పుణ్యం మీకు కూడా లభిస్తుంది. ఆయన చేసిన దాంట్లో ఆయన పుణ్యం ఆయనకు లభిస్తుంది. ఇంకా అడిషనల్గా ఏంటంటే మీకు కూడా పుణ్యం లభిస్తుంది ఈ దావత్. అందుకే సోదరులారా, మనం మనంతవరకే ఉండటం కాదు, మనం ఇతరులు కూడా ఆ మాట చేరవేయాలి. మంచితో, ఓర్పుతో, సహనంతో ఇతరులు కూడా ధర్మం వైపునకు పిలవాలి. ఉదుఉ ఇలా సబీలి రబ్బిక, మీరు మీ యొక్క అల్లాహ్ వైపునకు పిలవండి, అల్లాహ్ మార్గం వైపునకు పిలవండి. పిలవమని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆదేశిస్తున్నాడు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనల్ని ఉత్తమమైన సమాజం అని బిరుదిచ్చాడు సోదరులారా. ఊరికే ఇచ్చేశారా? లేదు లేదు, దీని వెనక చాలా పెద్ద కారణం ఉంది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ గ్రంథంలో వివరిస్తున్నారు. కుంతుం ఖైర ఉమ్మతిన్ ఉఖ్రిజత్ లిన్నాస్ తఅమురూన బిల్ మఅరూఫ్ వ తన్హౌన అనిల్ మున్కర్ వ తు'మినూన బిల్లాహ్. ఈ సమాజంలో, ఈ యొక్క ఉమ్మతులో మిమ్మల్ని శ్రేష్టవంతులుగా, ఉత్తమమైన సమాజంగా నిర్ణయించడం జరిగింది. మీ దగ్గర మూడు ఉండటం వలన ఆ మూడు విషయాలు ఏంటి? మీరు మంచి వైపునకు పిలుస్తారు, దావత్ పని చేస్తారు. ఎక్కడైతే చెడు జరుగుతుందో అక్కడ మీరు వారిస్తారు, రెండవ విషయం. మూడవ విషయం, అల్లాహ్తో భయభక్తులతో ఉంటారు. ఈ మూడు విషయాలు మీలోని ఉండటం వలన అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మీకు ఉత్తమమైన సమాజం అని బిరుదిచ్చాడు సోదరులారా. అయితే ఈరోజు మనం మన యొక్క స్థితిని ఆలోచిస్తున్నాము తప్ప పక్కన వాడి గురించి ఆలోచించటం లేదు. మనం మన ఇళ్ళు, మన ఆస్తులు, మన వ్యవహారాలు, మన మస్జిదు, మన చుట్టాలు, మనం అంతవరకే ఉన్నాము. బయటకు వెళ్ళట్లేదు, ధర్మం వైపుకు పిలవటం లేదు, ధర్మ విషయాలు నేర్పించడం లేదు. అయితే ఏదైతే మనకు బిరుదు ఇవ్వబడిందో ఆ బిరుదు యొక్క ప్రస్తావన మనం మన యొక్క జీవితంలో సరిగా చేయడం లేదు సోదరులు. మూడో విషయం ఏంటంటే దావత్. అదేవిధంగా నాలుగో విషయం అస్సబ్ర్, అంటే ఓర్పు, సహనం, భరించటం. ఇప్పుడు విషయం ఏమిటంటే నేర్చుకున్న జ్ఞానం మీద ఆచరణ చేస్తూ ఇతరులకు చెప్పడం వలన ఈ యొక్క మార్గంలో చాలా కష్టాలు వస్తాయి, చాలా టెన్షన్స్ వస్తాయి, చాలా రకమైన మాటలు వినాల్సి వచ్చింది, ఎన్నో కష్టాలను భరించాల్సి వస్తుంది. ఈ అన్ని కష్టాల మీద ఈ మార్గంలో మనం ఓర్పుగా ఉండాలి, సహనంతో ఉండాలి, ఓపికతో ఉండాలి. ఇది చాలా అవసరం సోదరులారా. నేర్చుకున్నారు కొత్తగా, ఏదో చేసేయాలి, ఊరు మొత్తం మార్చేయాలి, బయలుదేరాడు దాయి, ఊరులోని అందరిని పిలిచాడు, ఎవరు స్వీకరించబడి, ఎవరు మాట వినలా, అందరు ఎగతాళి చేశారు,
అరే నేను పిలిస్తే రాలేదా? సహనం కోల్పోయాడు, ఓర్పు లేదు, ఓపిక లేదు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దీని గురించే ప్రస్తావిస్తున్నారు. మీకు ఓర్పు కూడా అవసరం. మీరు మీ యొక్క జీవితంలో ఓర్పుని కూడా విధిగా నేర్చుకోండి. భరించడం, సహించడం. మాటలు మీడే పడుతున్నారా? మిమ్మల్ని తిరస్కరిస్తున్నారా? ప్రవక్తలను తిరస్కరించలేదా? ప్రవక్తల మీద కసు వేయలేదా? తిట్ల దండకం చదవలేదా? ఈ విషయాలు మీకు తెలియదా? వాళ్ళు ఓర్పుతో లేరా? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రప్రథంగా పంపబడినటువంటి రసూల్ ఎవరంటే నూహ్ అలైహిస్సలాతు వస్సలాం వారు. ఆయన ఈ భూమి మీద 950 సంవత్సరాలు తబ్లీగ్ పని, దావత్ పని చేశారు. వేళ్ల మీద లెక్కించినటువంటి అంతమందే ఇస్లాంను స్వీకరించారు, ధర్మాన్ని స్వీకరించారు. అందరూ తిరస్కరించారు, ఎగతాళి చేశారు, నమ్మలేదు. అన్ని సంవత్సరాలు ఆయన ఓర్పుతో, సహనంతో దావత్ పని చేశారు. మీరు ఒకసారి వెళ్తేనే సహనాన్ని కోల్పోతారా? ఒకసారి మీరు చెప్తేనే వింటారా? అర్థం చేసుకోవాలి సోదరులారా. ఎవరైతే ఈ దావత్ లైన్లో ఉంటారో, దావత్ పని చేయాలని ఉంటారో, వాళ్ళలో సహనం కూడా అవసరం. ఓపికతో ఉండాల్సిందే, ఓపికతో పని చేయాల్సిందే. ఒకవేళ ఓర్పు సహించినట్లయితే, ఓర్పు లేకపోయినట్లయితే మీరు దావత్ పని చేయలేరు సోదరు. అందుకే ఈ 4 విషయాలను తప్పకుండా తెలుసుకోవాలి అని, నేర్చుకోవాలి అని, విధిగా తమ యొక్క జీవితంలో దీని మీద ఆచరణ చెయ్యాలని మొహమ్మద్ బిన్ అబ్దుల్ వహాబ్ వారు ఈ పుస్తకం రాసేటప్పుడు మొదటిగా ఈ 4 విషయాలను తెలియజేశారు. 4 విషయాలు తెలియజేశారు. అయితే ఈ 4 విషయాలు ఏవైతే ఉన్నాయో దీనికి ఆధారం ఏమిటి? ఎక్కడన్నా ఖురాన్లో ఈ 4 విషయాల గురించి ప్రస్తావన చేయడం జరిగిందా? దానికి సమాధానం అవును, చేయడం జరిగింది. ఖురాను గ్రంథంలో 114 సూరాలు ఉన్నాయి. అందులోని ఒక సూరతుల్ అస్ర్ 103 అధ్యాయం, 102వ అధ్యాయం. దాంట్లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా 3 వాక్యాలను అవతరింపజేయడం జరిగింది. వల్ అస్ర్ ఇన్నల్ ఇన్సాన లఫీ ఖుస్ర్ ఇల్లల్లదీన ఆమను వ అమిలుస్ సాలిహాతి వతవాసౌ బిల్ హక్కి వతవాసౌ బిస్ సబ్ర్. ఈ 3 వాక్యాలు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వివరిస్తున్నారు. కాలం సాక్షిగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కాలం యొక్క కసం తిన్నాడు సోదరులారా. కాలం సాక్షిగా నిశ్చయంగా మానవుడు నష్టంలో పడి ఉన్నాడు. ఇన్నల్ ఇన్సాన లఫీ ఖుస్ర్. కాలం సాక్షిగా చెప్తున్నాను, మానవుడు నష్టంలో పడి ఉన్నాడు. ఆ నష్టం నుండి ఎవరైతే గట్టెక్కుతారో, ఆ నష్టం నుండి ఎవరైతే బయటపడతారో వారు ఎవరు అంటే విశ్వసించిన వారు, ఆచరణ చేసిన వారు, సత్కార్యాలు చేసిన వారు. విశ్వసించడం, ఇల్మ్ జ్ఞానం, సత్కార్యాలు చేయడం, ఆచరించడం, అమల్. ఇల్లల్లదీన ఆమను వ అమిలుస్ సాలిహాతి 2వ విషయం. 3వ విషయం వతవాసౌ బిల్ హక్కి, పరస్పరం సత్యం గురించి ఉపదేశించుకునేవారు. వీరు ఆ యొక్క నష్టం నుండి గట్టెక్కుతారు. పరస్పరం ఒకరికి ఒకరు మంచి విషయాలు ఉపదేశించుకుంటారు. సన్మార్గం ఇది, మూల మార్గం ఇది, నీ స్థితి ఇది, నువ్వు ఇలా ఆచరణ చెయ్యాలి, నువ్వు ఇలా ఉండాలి. ఒకరికి ఒకరు పరస్పరం ఉపదేశించుకుంటారు. ఎలాగైతే మనం చేస్తున్నాం, ధర్మం గురించి వివరిస్తున్నాం,
మీరు ధర్మం గురించి నేర్చుకుంటున్నారు. ఇది పరస్పరం ఒకరికి మరొకరు ఉపదేశించుకోవటమే. అదేవిధంగా 4వ విషయం, ఒకరికి ఒకరు పరస్పరం సహనం గురించి తాకీదు చేసుకుంటారు. సహనం గురించి, ఓర్పు గురించి ఒకరికి ఒకరు పరస్పరం చెప్పుకుంటారు. నాకు ఈ కష్టం వచ్చింది, లేదు ఓర్పుగా ఉండు, సహనంతో ఉండు, అలా కాదు ఇలా చేసుకో. ఎవరైతే ఈ విషయాల మీద ఆచరణ చేస్తారో వాళ్ళే గట్టెక్కుతారు, నష్టం నుండి కాపాడుకోగలరు. అయితే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ యొక్క 3 వాక్యాలలో ఈ 4 విషయాల గురించి ప్రస్తావించడం జరిగింది. ఇల్లల్లదీన ఆమను వ అమిలుస్ సాలిహాతి వ తవాసౌ బిల్ హక్కి వ తవాసౌ బిస్ సబ్ర్. జ్ఞానం గురించి, ఆచరణ గురించి, దావత్ గురించి, సబర్ గురించి ఈ 4 విషయాల యొక్క ప్రస్తావన అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ సూరాలు వివరించారు సోదరులారా. అదేవిధంగా ఈ యొక్క సూరా గురించి షాఫీ రహిమహుల్లాహ్ వారు పెద్ద ఇమాము, ఆయన వివరిస్తున్నారు, ఎవరైతే ఈ సూరా మీద ఆచరణ చేశారో వారి కోసం వారి యొక్క జీవితంలో ఈ సూరా కాఫీ అయిపోతుంది. ఈ సూర ఒకటి చాలు ఆచరణ చేసినట్లయితే. ఈ సూరాలో వివరించబడినటువంటి 4 విషయాల మీద ఆచరణ చేసినట్లయితే వారు సాఫల్యం పొందటానికి 4 విషయాలు సరిపోతాయి. ఈ 4 విషయాలు వారి యొక్క సాఫల్యం కొరకు చాలు అని ఎవరు చెప్పారు? ఇమాం షాఫీ రహిమహుల్లాహ్ వారు చెప్పారు. అదేవిధంగా బుఖారీ రహిమహుల్లాహ్ వారు సహీ బుఖారీ గ్రంథం రాసినట్టు ఆయన ఆచరణ కన్నా ముందు జ్ఞానం అవసరమని వివరిస్తూ ఖురాన్ గ్రంథంలోని ఈ వాక్యాన్ని చదివారు సోదరులారా. ఏమంటున్నానంటే, ఫఅలమ్ అన్నహు లా ఇలాహ ఇల్లల్లాహ్ వస్తగ్ఫిర్ లిదంబిక్. కనుక ఓ ప్రవక్త, అల్లాహ్ తప్ప మరో ఆరాధ్యుడు లేడని నువ్వు బాగా తెలుసుకో, నీ పొరపాట్లకు గాను క్షమాపణ వేడుకుంటూ ఉండు. నీ పొరపాట్లు ఏవైతే ఉన్నాయో దానికి క్షమాపణ కోరుకుంటూ ఉండు. అయితే ఈ ఒక్క వాక్యంలో కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మొదటగా జ్ఞానం గురించి ప్రస్తావన తీసుకురావడం జరిగింది. జ్ఞానం ఉండాలి సోదరులారా. జ్ఞానం ఉంటేనే ఆ మనిషి యొక్క ఆచరణకి ప్రతిఫలం ఉంటుంది. జ్ఞానం లేనివాడు దావత్ పని చేయలేడు. జ్ఞానం లేనివాడు ఓర్పుతో ఉండలేడు. అందుకే ప్రతి విషయానికన్నా ముందు కావాల్సింది ఏమిటయ్యా అంటే జ్ఞానం. దానికోసం మనం ప్రయత్నించాలి. ఆ తర్వాత మొహమ్మద్ ఇబ్న్ అబ్దుల్ వహాబ్ గారు 2వ ప్రస్తావన ఈ పుస్తకంలో ఏం చేశారంటే, ప్రతి మానవుడు నిశ్చయంగా పురుషుడన్న కానీ స్త్రీ అయినా కానీ 3 విషయాల యొక్క జ్ఞానం నేర్చుకోవటం విధిగా చెప్పబడింది సోదరులారా. ప్రతి ముస్లిం పురుషుడైనా కానీ స్త్రీ అయినా కానీ 3 విషయాల యొక్క జ్ఞానం ఉండటం, నేర్చుకోవటం విధిగా అవసరమని చెప్పడం జరిగింది సోదరులారా. అందులోని మొదటి విషయం ఏమిటంటే, సైలెంట్గా వినండి, చెప్పేబడేటువంటి ప్రతి విషయాన్ని ఆలోచించి దానిలోని అవసరమైన వాటిని తప్పకుండా మీ యొక్క కాపీలో నోట్ చేయడానికి ప్రయత్నించండి. రిఫరెన్స్ అన్నా కానీ మెయిన్ హెడ్డింగ్ అయినా కానీ మీ యొక్క పుస్తకాలలో నోట్ చేసుకోండి సోదరులా, మీకు ఉపయోగపడతాయి ఇన్షాల్లా. అయితే 2వ అంశంలో మొదటి విషయం ఏమిటంటే, మనం నేర్చుకోవాల్సింది నిశ్చయంగా అల్లాహ్నే మనల్ని సృష్టించాడని, పోషిస్తున్నాడని, మరియు మనల్ని వృధాగా వదిలేయలేదని,
మన వైపునకు ప్రవక్తలను పంపాడని, మరియు ఎవరైతే ఆ ప్రవక్తలకు అవిధేయత చూపుతారో, తిరస్కరిస్తారో వారు స్వర్గంలో ప్రవేశించలేరు అని, వారితో ఎవరైతే విధేయత ఉంటారో వారిని స్వర్గంలో ప్రవేశింపబడుతుంది అని, ఈ విషయాల గురించి తప్పకుండా జ్ఞానం అవసరం సోదరులు. అల్లా ఒక్కడే, ఆయనే సృష్టించాడు, ఆయనే పోషిస్తున్నాడు, మన యొక్క అవసరాలను తీర్చేవాడు ఆయనే. అదేవిధంగా సన్మార్గాన్ని మనల్ని ప్రసాదించిన తరువాత ఎప్పుడైతే మనం సన్మార్గాన్ని వదిలివేస్తామో అలాంటి సమయంలో ప్రవక్తలను పంపి మమ్మల్ని నిజమైన సన్మార్గం వైపునకు తీసుకుని రావడం జరిగింది. ప్రవక్తలను ఎవరైతే విశ్వసిస్తారో, విధేయత చూపుతారో వాళ్ళు సాఫల్యం పొందుతారు, స్వర్గానికి వెళ్తారు. తిరస్కరిస్తారో వాళ్ళు నరకానికి ఆహుతైపోతారు. ఈ విషయం గురించి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాను గ్రంథంలోని ముజమ్మిల్ సూరాలో 15 మరియు 16 వాక్యాలలో ఈ విధంగా సెలవిస్తున్నారు సోదరులారా. ఇన్నా అర్సల్నా ఇలైకుం రసూలన్ షాహిదన్ అలైకుం కమా అర్సల్నా ఇలా ఫిర్ఔన రసూలా ఫఅసా ఫిర్ఔను రసూల ఫఅఖదనాహు అఖదన్ వబీలా. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు, మేము ఫిరౌన్ను ఆయన వద్దకి, అతని దగ్గరికి ప్రవక్తలను పంపినట్లే మీ వద్దకు కూడా మీపై సాక్షిగా ఉండటానికి ఒక ప్రవక్తను పంపాము. మరి ఫిరౌను ఆ ప్రవక్త మాట వినలేదు. అందువల్ల మేము అతన్ని చాలా కఠినంగా పట్టుకున్నాము. ఒకవేళ మీరు కూడా మీ దగ్గరికి పంపబడినటువంటి ప్రవక్తను తిరస్కరించినట్లయితే మిమ్మల్ని కూడా అదే విధంగా మేము కూడా పట్టుకుంటాము. ఫిరౌన్కి ఎలా అయితే శిక్ష పడుతుందో ఆ శిక్ష మీకు కూడా వేయబడుతుంది. అందుకే మీరు మీ దగ్గరకు పంపబడినటువంటి ప్రవక్త మాట వినండి, ఆయన విధేయత చూపించండి, తిరస్కరించకండి. ఒకవేళ తిరస్కరించినట్లయితే మీరే నష్టపోతారు. ఇది మొదటి విషయం సోదరులారా. రెండవ విషయం, ప్రతి మానవుడు తప్పకుండా తెలుసుకున్నటువంటి విషయం ఏమిటంటే, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తన యొక్క ఆరాధనలో ఆయనతో పాటు మరొకరిని సాటి కల్పించడానికి ఏమాత్రం ఇష్టపడడు. ఆ భాగస్వామి ఆయనకు అత్యంత సమీపంలో ఉండే దైవదూత అయినా కానీ, ఆయన పంపబడినటువంటి ప్రవక్త అయినా కానీ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఎప్పటి కూడా ఏమాత్రం కూడా ఇష్టపడడు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకే మానవుడి ప్రతి ఆరాధన ఉండాలి. ప్రతి ఆరాధనకు అర్హుడు, మానవుడి యొక్క ప్రతి ఆరాధనకు అర్హుడు ఎవరు అంటే కేవలం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. ఒకవేళ మనిషి, మానవుడు, ముస్లిము అల్లాహ్తో ఏదైతే ఆరాధన మనం చెయ్యాలో అది అల్లాహ్తో పాటు మరి ఎవరి కోసమైనా చేసినట్లయితే, అది దైవదూతలైనా కానీ, ప్రవక్తలైనా కానీ, పెద్ద పెద్ద వలీయులైనా కానీ, సహబాలైనా కానీ, పెద్ద పెద్ద ఇమాములైనా కానీ, పెద్ద పెద్ద బుజుర్గులు అయినా కానీ, ఎంత పెద్ద వ్యక్తి అయినా కానీ అల్లాహ్ కోసం ఏదైతే ఆరాధన చెయ్యాలో ఆ ఆరాధనలో ఇతరులు కూడా మనం భాగస్వామి చేసినట్లయితే అల్లాహ్ ఇష్టపడదు సోదరు. ఈ విషయాన్ని మనం గ్రహించాలి, ఈ విషయాన్ని మనం నేర్చుకోవాలి. ఇప్పుడు మనం దువా చేస్తాము, ప్రార్థన చేస్తాము, మనం ఉపవాసం ఉంటాము, ఏదన్నా కారణం మనం సత్కారం చేసినట్లయితే, ఆరాధన చేసినట్లయితే ఆ యొక్క ఆరాధనలు, ఆ యొక్క ఇబాదాత్, ఆ యొక్క ఆరాధనలు కేవలం అల్లాహ్ కొరకే చెయ్యాలి, అల్లాహ్ కోసమే చెయ్యాలి. అల్లాహ్కు ఎవరినైనా మనం భాగస్వామి చేసినట్లయితే ఆ మాట అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఎప్పటికీ కూడా ఇష్టపడరు. అదేవిధంగా ఈ మాట గురించి
అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ గ్రంథంలో ఈ విధంగా సెలవిస్తున్నారు. అధ్యాయం 72 వాక్యం నెంబర్ 18. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు, వ అన్నల్ మసాజిద లిల్లాహ్ ఫలా తద్ఉ మఅల్లాహి అహదా. మస్జిదులు, ఈ యొక్క మస్జిదులు ఏవైతే ఉన్నాయో కేవలం అల్లాహ్ కొరకే ప్రత్యేకించబడ్డాయి, అల్లాహ్ కోసమే కట్టబడ్డాయి, అల్లాహ్ యొక్క ఆరాధన కోసమే మనం కట్టుకున్నాము. కాబట్టి వాటిలో అల్లాహ్తో పాటు ఇతరులు ఎవరిని పిలవకండి. ఈ మస్జిద్లో కూర్చొని మీరు అల్లాహ్తో పాటు మరి ఒకరి పేరును తీసుకోకండి. మీరు చేసేటువంటి ప్రతి ప్రార్థన ఈ మస్జిద్లో కేవలం అల్లాహ్ కొరకే ఉండాలి, దాసుడి కొరకు కాదు. సృష్టించిన సృష్టికర్త కోసమే ఆరాధన ఉండాలి. సృష్టించబడినటువంటి వస్తువుల కొరకు, సమాజం కొరకు మన యొక్క ఆరాధన ఉండకూడదు సోదరులారా. అలా మన యొక్క ఆరాధన ఉన్నట్లయితే అవి ఎప్పటికి కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా స్వీకరించడు, ఇష్టపడడు. అస్సలాము అలైకుం. జీ అదేవిధంగా మూడవ విషయం ప్రతి మానవుడు తమ దగ్గరకు పంపబడినటువంటి ప్రవక్తకు విధేయత చూపాలి. అల్లాహ్ ఆరాధనలో ఏకత్వాన్ని పాటించే వారికి, అల్లాహ్ మరియు ఆయన ప్రవక్తకు విరేధులుగా ఉండేటువంటి వారితో ప్రాణ స్నేహంగా ఉండకూడదు. వారు ఎంత దగ్గరి బంధువులైనా కానీ, ఎంత ఇష్టమైన వారు కానీ వాళ్ళకి స్నేహంతో ఉండకూడదు సోదరులారా. అంటే ఎవరైతే తిరస్కారులు ఉంటారో, అవిధేయత చూపించే వాళ్ళు ఉంటారో వారితో మనం స్నేహపూర్వకంగా ఉండకూడదు. ఎందుకంటే విశ్వాసి యొక్క పార్ట్నర్ ఎవరవుతాడంటే ఇంకొక విశ్వాసి యొక్క పార్ట్నరు భాగస్వామి అవిశ్వాసి కాలేడు సోదరులారా. మీరు ఒక అవిశ్వాసితో ఉండి విశ్వాసం గురించి ప్రయత్నం చేయలేరు సోదరులారా. అందుకే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనల్ని ఖురాన్ గ్రంథంలో ఈ మాట గురించి హెచ్చరిస్తున్నారు. మీ కొరకు మేము ఏ ప్రవక్తనైతే పంపామో ఆ ప్రవక్తతో మీరు విధేయతతో ఉండండి. ఆ ప్రవక్త దగ్గర మీరు తిరస్కారులుగా ఉండకండి, విధేయత చూపించండి. ఆ ప్రవక్త ఏదైతే మాటలు, ఆచరణలు మీకోసం చేశాడో వాటి మీద విశ్వాసం పెట్టండి, ఆచరణ చేయండి, అవి ఏదైతే చూపించకండి. ఒకవేళ మీరు తిరస్కారులుగా తమల్ని తాము చేసుకున్నట్లయితే మీరు అల్లాహ్ దగ్గర చాలా నష్టపోతారు. ఈ విషయం గురించి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ గ్రంథంలో ఆధారాన్ని సెలవిస్తున్నారు. 58వ అధ్యాయం 22వ వాక్యంలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు, లా తజిదు కౌమన్ యుమినూన బిల్లాహి వల్ యౌమిల్ ఆఖిర్ యువాద్దూన మన్ హాద్దల్లాహ్ వ రసూలహు వలౌ కాను ఆబాఅహుం వ అబ్నాఅహుం ఔ ఇఖ్వానహుం వ అషీరతహుం ఉలైక కతబ ఫీ ఖులూబిహిముల్ ఈమాన వ అయ్యదహుం బిరూహిం మిన్హు ويدخلهم جنات تجري من تحتها الأنهار خالدين فيها رضي الله عنهم ورضوا عنه أولئك حزب الله ألا إن حزب الله هم المفلحون. ఈ వాక్యంలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వివరిస్తున్నారు, అల్లాహ్ను అంతిమ దినాన్ని విశ్వసించేవారు అల్లాహ్ పట్ల, ఆయన ప్రవక్త పట్ల శత్రుత్వం వహించే వారిని ప్రేమిస్తున్నట్లు నువ్వు ఎక్కడా చూడవు. శత్రువుని నువ్వు ఎక్కడ కూడా చూడవు. ఆఖరికి వారు తమ తండ్రులైనా సరే, తమ కొడుకులైనా సరే, తమ అన్నదమ్ములైనా సరే, తమ ఏరివార జనులైనా సరే ససమీర వారిని ప్రేమించరు, వారితో ప్రేమపూర్వకంగా ఉండరు. అల్లాహ్ విశ్వాసాన్ని రాసి పెట్టినది ఇలాంటి వారి హృదయాలలోనే ఆయన తన ఆత్మ ద్వారా వీరిని ప్రత్యేకంగా బలపరిచాడు. ఇంకా వీరికి క్రింద సెలయేరులు పారే స్వర్గవనాలలో ప్రవేశం కల్పిస్తాడు, అందులో వారు కలకాలం ఉంటారు. అల్లాహ్ వీరి పట్ల ప్రసన్నుడయ్యాడు, వీరు అల్లాహ్ పట్ల సంతుష్టులయ్యారు. అల్లాహ్
ఏ క్షానికి చెందిన వారంటే వీరే నిశ్చయంగా సాఫల్యం పొందేవారు కూడా అల్లాహ్ పక్షం వారే. ఈ ఒక్క వాక్యంలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ మాటను వివరిస్తున్నారు. అదేమిటంటే, ఎవరైతే అల్లాహ్ మరియు ప్రవక్తలకి శత్రువులు ఉన్నారో మీరు వారితో స్నేహపూర్వకంగా మెలగకండి. ఒకవేళ మీరు మెలిగినట్లయితే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏదైతే స్వర్గాన్ని మీకోసం నిర్ణయించబడారో దానికి మీరు దూరం అయిపోతారు. ఈ 3 విషయాలు సోదరులారా, మొహమ్మద్ బిన్ అబ్దుల్ వహాబ్ గారు ఈ యొక్క పుస్తకంలో ఈ 3 విషయాల యొక్క ప్రస్తావన 2వ పాఠంగా తీసుకొని రావటం జరిగింది. మొదటిది అల్లాహ్కు సంబంధించినది. అల్లాహనే పుట్టించాడని, సృష్టించాడని, పోషిస్తున్నాడని, అల్లాహ్ ఎవరైతే పంపబడారో వారికి విధేయత చూపాలని, అవిధేయత చూపించకూడదు అని. రెండోది, ప్రవక్త గారు ఏదైతే విషయాలు చెప్పారో దాని మీద ఆచరణ ఉంచాలని, ఆ మాటల మీద అవిధేయత చూపించకూడదని. 3వ విషయం ఏమిటంటే, మీరు ఎవరైతే అల్లాహ్ మరియు ప్రవక్త గారి శత్రువులు ఉన్నారో వారితో ప్రేమపూర్వకంగా మెలగకండి. ఈ 3 విషయాలు మీరు మీ యొక్క జీవితంలో విధిగా తెలుసుకోండి, నేర్చుకోండి. ఆ 4 విషయాలు, ఈ 3 విషయాలు, మొదటిగా చెప్పబడినటువంటి ఆ 4 విషయాలు, చివరిగా చెప్పబడినటువంటి ఈ 3 విషయాలు, ఈ 2 పాఠాలు మీరు చక్కగా అర్థం చేసుకోండి. ఈ యొక్క 7 విషయాలను, 7 మాటలను మీరు మీ యొక్క మనస్సులో స్థానాన్ని ఇవ్వండి, మీ యొక్క ఆచరణ స్థానాన్ని ఇవ్వండి, మరియు వీటి మీద ఆచరణ చేసేటువంటి ప్రయత్నం చేయండి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ చెప్పబడినటువంటి ప్రతి అంశం మీద ఏకాగ్రతతో ఆలోచించి నేర్చుకొని ఆచరించే సౌభాగ్యాన్ని ప్రసాదించుగాక. ఆమీన్ సుమ్మ ఆమీన్. వాఖిర్ దావానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.